హాయ్ వ్యూవర్స్, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ మనకు మే 5th జరిగేది ఉండే. మేబీ 5th జరగకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో జరగకపోవచ్చు. మేబీ పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెయిన్లీ ఎవరైతే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, తర్వాత ఇంగ్లీష్ బాగా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రిలిమ్స్లో మార్క్స్ స్కోర్ చేస్తున్నారు, స్కిల్ టెస్ట్కి వెళ్తున్నారు. స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి వాళ్ళకు స్టెనోగ్రాఫర్ అంటే షార్టన్ రావడం లేదు. ఎందుకంటే స్కిల్ టెస్టులో వాళ్ళకు ఏం కండక్ట్ చేస్తారు, స్కిల్ టెస్ట్ ఏ విధంగా పెడతారు, వాటికి ఎన్ని మార్క్స్ ఇస్తారు అంటే దాని మీద స్టెనోగ్రఫీ పైన పర్టికులర్ అవగాహన ఉండడం లేదు. సో కావున ఎవరైతే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి అప్లై చేసి ఉన్నారో, ఆల్రెడీ ప్రిలిమ్స్ పైన పట్టు ఉన్నవారు ఏం చేయాలంటే వాళ్ళు స్కిల్ టెస్ట్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళకు స్కిల్ టెస్ట్కి వెళ్ళేసరికి స్కిల్ టెస్ట్లో వారు ఏం రాయకుండా రావడం జరుగుతుంది. వాళ్ళు చాలామంది ఆ విధంగా వెనుదిరిగి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే టైపింగ్ మరియు స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు ఉంటారో వారు ప్రిలిమ్స్ పైన పట్టు సాధించాలండి. సో ఆపోజిట్ ఉన్నారన్నమాట. ప్రిలిమ్స్ వచ్చే వాళ్ళకి స్టెనోగ్రఫీ రావడం లేదు, స్టెనో మరియు టైపింగ్ వచ్చిన వాళ్ళకి ప్రిలిమ్స్ రావడం లేదు. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండి. ప్రతి దానిపైన అవగాహన ఉండాలి. సో ప్రిలిమ్స్ ఎవరైతే సాధిస్తారో స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దానికి ముందుగానే స్కిల్ టెస్ట్లో ఏం కండక్ట్ చేస్తున్నారని తెలుసుకోవాలండి. అదేవిధంగా ఎవరైతే షార్టన్ మరియు టైపింగ్ వచ్చిన వారు ఉంటారో వారు ప్రిలిమ్స్ పైన పట్టు సాధించాలి. సో దానికి ముందు ప్రిలిమ్స్లో మనం సిలబస్ చూసుకోవాలండి. సిలబస్లో మనకు ఏ విధమైనటువంటి సిలబస్ ఇస్తున్నారు, ఆ సిలబస్ ఏంది అనేది చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్లో మీరు ఈజీగా గెట్ ఆన్ అవుతారు. దెన్ నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా ఎవరికైతే షార్టన్ మరియు టైపింగ్ వచ్చి ఉంటారో వాళ్ళు ఈజీగా స్కిల్ టెస్ట్లో క్వాలిఫై కావడం జరుగుతుందండి. సో వెరీ సింపుల్ అండి. ఇందులో మనం ఇప్పుడు సిలబస్ చూద్దామండి. సిలబస్ చూసినట్టయితే వెరీ సింపుల్ అండి. ఇందులో మ్యాథ్స్ ఏమి ఉండదండి, జస్ట్ అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. వెరీ సింపుల్ అండి. తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ ఉంటుందండి. ప్రిలిమ్స్లో మనకు మెయిన్గా ఈ 3 టాపిక్స్ అండి. సో మనం కంటెంట్స్ చూద్దామండి. మన సిలబస్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఇందులో నుంచి మనకి ఓల్డ్ టాపిక్స్ నుంచి మనకు ఆల్ఫాబెట్స్ నుంచి తర్వాత ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ వరకు ఇందులోంచి 50 క్వశ్చన్స్ వస్తాయండి. తర్వాత జనరల్ అవేర్నెస్, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇందులో నుంచి 50 మార్క్స్ అండి. సో ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఇవి అన్నీ కంబైన్ చేసుకొని మనకు 100 మార్క్స్ అండి. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టే స్పాటింగ్ ఎర్రర్స్, రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ టెస్ట్, యాక్టివైజ్, ప్యాసివైజ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంపిటీషన్ అండి. సో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 100 మార్క్స్ అండి. ఇంగ్లీష్ మాత్రం సపరేట్ పేపరు, సపరేట్ మీన్స్ అందులోనే ఉంటుంది, బట్ ఇంగ్లీష్ నుంచి 100 మార్క్స్ అండి. ఇంగ్లీష్కి మనం కేటాయించేది 100 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 50 మార్క్స్ అండి. సో సింపుల్ అండి. ఇక్కడ మనకి ఇందులో వచ్చేటి మ్యాథ్స్ ఏమి ఉండదండి, జనరల్ జస్ట్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. మీరు ఒకసారి ఎవరైతే కోచింగ్ వెళ్ళినటువంటి వారు ఉన్నారో వారు ఒకసారి కోచింగ్ వెళ్ళినట్టయితే ఇవి మీరు సింపుల్గా చేయగలుగుతారండి. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ కానీ, వర్డ్ ఫార్మేషన్, కోడింగ్, డీకోడింగ్, అనాలిసిస్ టెస్ట్, క్లాసిఫికేషన్ సిరీస్, సిట్టింగ్ అరేంజ్మెంట్. సో ఈ ఆల్ఫాబెట్ నుంచి ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ వరకు
50 మార్క్స్ అండి. మీరు కొంచెం కోచింగ్ వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఇందులో నుంచి హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ, సైన్స్, జనరల్ నాలెడ్జ్. సో ఇక్కడ నుంచి మనకు 50 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ అనేది సపరేట్ పార్ట్ అండి. దీని నుంచి ఖచ్చితంగా 100 మార్క్స్ ఉంటాయి. తర్వాత వీటి నుంచి 50 మార్క్స్, 50 మార్క్స్, సో 100, టోటల్ 200 మార్క్స్ పేపర్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో మాత్రం మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బై కొట్టాలండి. సో ఇందులో మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే 1/4 అండి. కట్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 4 మిస్టేక్స్కి 1 మార్కు తీసివేయడం జరుగుతుందండి. సో కావున మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో మీకు 100% మీకు ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ టిక్ చేయాలండి. సో నాకు ఇదేదో వచ్చినట్టు అనిపిస్తుంది అని గుడ్డిగా మాత్రం పెట్టకండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఒక 4 క్వశ్చన్స్ మీరు తెలియనటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్టయితే 1 మార్కు మీది కరెక్ట్ ఆన్సర్ మార్క్ వెళ్ళిపోతుందండి. సో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్ మాత్రం డైలీ రీడింగ్ న్యూస్ పేపర్ అండి. ఒక న్యూస్ పేపర్ డైలీ చదవండి. తర్వాత ఒక్కసారి ఖచ్చితంగా ఎవరైనా ఇప్పుడైతే ఎవరు 20 ఏజ్ చిన్నగా ఉన్న వాళ్ళని, మెయిన్ ఏజ్ బార్ అయిన వాళ్ళకు చెప్పడం మీన్స్ వాళ్ళు ఆల్రెడీ క్రాస్డ్ అయిపోయారు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ జాబ్స్. సో ఎవరైతే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 1-2 ఇయర్స్, అట్లీస్ట్ 1 ఇయర్ మీరు 100% ఒకసారి ఒక 1 ఇయర్ కోచింగ్ వెళ్ళొచ్చినట్టయితే స్టాఫ్ సెలక్షన్ కమిటీలో మీరు 100% జాబ్ కొట్టే అవకాశం ఉంటుందండి. వెరీ సింపుల్ అండి. సిలబస్ ఎంత ఉందండి? 50 మార్క్స్, 50 మార్క్స్, 100 మార్క్స్. ఇంగ్లీష్లో 100 మార్క్స్ కంటే ఒక 50-60 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ట్రై చేస్తే బై కొట్టచ్చు. నెక్స్ట్ హిస్టరీ, జనరల్ స్టడీస్ నుంచి కొంచెం మీ యొక్క వాటి సబ్జెక్ట్స్ పైన ఉన్నటువంటి గ్రిప్ తోటి మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో అది మీకు తెలుసు అండి. జనరల్ స్టడీస్ అండి, డైలీ న్యూస్ పేపర్ కానీ, డైలీ కరెంట్ అఫైర్స్ అండి, జనరల్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. సో మీరు వీటిపైన ఏం చేయాలండి? కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండి. ఖచ్చితంగా మీరు వీలైతే ఒక 6 మంత్స్, ఖచ్చితంగా 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళండి. కోచింగ్ వెళ్ళినట్టయితే మనకు ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. ఇదే అండి సిలబస్. తర్వాత మనకు దేనికి ఎన్ని మార్క్స్ కేటాయిస్తారో చూద్దాం. సో ఇక్కడ మనకు చూసినట్టయితే పార్ట్ 1 అండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ అండి, 50 మార్క్స్. సో తర్వాత నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అండి, 50 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 మార్క్స్ అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. తర్వాత కంప్లీట్గా మనకు ఎన్ని అవర్స్ ఉంటుందండి? 2 hours 40 minutes అండి టైం డ్యూరేషన్. సో 2 hours మనం ఫినిష్ చేయాలండి. తర్వాత మనం జనరల్గా చూసుకుంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, టైం ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అంటే 2 hours 40 minutes అండి. మన కామన్గా ఇచ్చే టైం ఎంత అంటే జనరల్ వాళ్ళకి 2 hours ఉంటుందండి, చూసుకోవాలండి. స్కిల్ టెస్ట్ అండి, మీరు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్లో మనకి ఏ విధంగా ఇస్తాడంటే చూసుకుందాం. సో మనకు ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ హూ అబ్టైన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ హ్యావ్ టు అపియర్ ఫర్ ద స్టెనోగ్రఫీ టెస్ట్ విచ్ ఈజ్ qualifying nature. The candidates will given one dictation for 10 minutes in English or Hindi which has to be transcription on computer only అండి. సో ఎవరైతే క్వాలిఫై ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టెనోగ్రఫీ టెస్ట్కి క్వాలిఫై అవుతారండి. తర్వాత ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఏం చేస్తారండి? 10 minutes ఇంగ్లీష్ లేదా హిందీలో డిక్టేషన్ ఇస్తారండి. అది 10 minutes ఇస్తారు. దాన్ని మనం కంప్యూటర్ పైన ట్రాన్స్క్రిప్షన్ చేయాలండి. సో ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఇక్కడ చూసుకున్నట్టయితే 50 minutes ఇంగ్లీష్, 80 words per minute, 75 into for VH ఇన్ ఇంగ్లీష్ షార్ట్ అండి. సో ఎవరైతే 80 words per minute ఉంటుంది కదా, ఇది గ్రేడ్ డిలో 80 words per minute అండి. 10 minutes ఇస్తారు, 15 minutesలో ట్రాన్స్క్రిప్షన్ చేయాలండి. నెక్స్ట్ 100 words per minute. నెక్స్ట్ గ్రేడ్ సి ఇక్కడ 40 minutes ట్రాన్స్క్రిప్షన్, 100 words per minute అండి.